Hi guys, good morning. Welcome to my channel Tally Lopez Computer Training. So today మనం టాలీలో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అని చూసుకున్నట్లయితే అకౌంటింగ్ ఓచర్స్ ఉంటాయి కదా. ఆ అకౌంటింగ్ ఓచర్స్ని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. ప్రజెంట్ నాది ఒక కంపెనీ ఉంది, అదేవిధంగా ఇంకో బ్రాంచ్లో ఇంకో కంపెనీ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే అకౌంటింగ్ ఓచర్స్ అన్నీ ఆ కంపెనీలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, సెకండ్ కంపెనీలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు వాటికి సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఓకే, అది ఎలా మనం చేస్తామనేది ఈరోజు చెప్పే క్లాస్లో చూసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీద నేను మ్యాక్సిమం 100 లైక్స్ని మీ నుంచి ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఓకేనా. మిస్ చేయొద్దు, షేర్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఆల్రెడీ నా కంపెనీ ఒకటి ఉందనుకోండి, ఓకే. ఆ కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నాది RRR సొల్యూషన్స్ అనేది కంపెనీ నాది, అది ఓపెన్ చేస్తున్నాను. RRR సొల్యూషన్స్ దాన్ని ఓపెన్ చేశాను. సో ఈ RRR సొల్యూషన్స్లో ఉన్న డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా లెడ్జర్స్ అయితేనేమి, ఐటమ్స్ అయితేనేమి, తర్వాత ఓచర్స్ అయితేనేమి, ఆ మూడు ఆటోమేటిక్గా కొత్త కంపెనీలోకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీంట్లో లెడ్జర్స్, ఐటమ్స్, ఓచర్స్ ఏమున్నాయో ఒకసారి చూపిస్తాను మీకు, ఓకే. అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్ళండి. లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్స్లో ఆల్టర్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ లెడ్జర్స్ అనమాట. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా కొత్త కంపెనీలోకి ఎక్స్పోర్ట్ అవ్వాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. మళ్ళీ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్. ఐటమ్ వచ్చేసి ఫోకస్, మల్టీ యూజర్, సింగిల్ యూజర్, వింగ్స్, ఇవి కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలి. తర్వాత డిస్ప్లేలోకి రండి. డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత డే బుక్. ఈ డే బుక్లో మనం ఓచర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ నేను కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాం కదా, ఆ కొత్త కంపెనీలోకి ఆటోమేటిక్గా వచ్చేయాలి. వీటిని అకౌంటింగ్ ఓచర్స్ అంటాం. ఈ ఓచర్స్ అన్నీ ఎలా కొత్త కంపెనీలోకి ఎక్స్పోర్ట్ చేస్తామనేది ఇప్పుడు మీకు చూపబోతున్నాను, ఓకే. లిజన్ కేర్ఫుల్లీ. ఇలా మనం గేట్వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఈ RRR సొల్యూషన్స్ కిందనే ఇంకో కంపెనీని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. మనకు RRR సొల్యూషన్స్లో వేయాలనుకుంటే బిల్లు దాంట్లో ఎంటర్ చేయొచ్చు. తర్వాత కొత్త కంపెనీ ఇంకోటి ఇన్సర్ట్ చేస్తాం కదా, దాంట్లో ఎంటర్ చేయాలంటే దాంట్లో ఎంటర్ చేయొచ్చు. అంటే పక్కనే కంపెనీస్ ఉంటాయి, దాంట్లో కావాలంటే దాంట్లో ఎంటర్ చేయొచ్చు, సెకండ్ కంపెనీలో కావాలంటే సెకండ్ కంపెనీలో ఎంటర్ చేయొచ్చు. ప్రతిసారి మనం మళ్ళీ ఆల్ట్ F1 ఇచ్చేసి ఆ కంపెనీలో వెళ్ళి అలా చేయాల్సిన అవసరం లేదు, ఓకే. ఇప్పుడు మనము కొత్త కంపెనీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలంటే షార్ట్ కట్కి ఏమి యూజ్ చేయాలంటే ఆల్ట్ F3ని యూజ్ చేయాలి. ఆల్ట్ F3 ఇచ్చిన తర్వాత మనము క్రియేట్ కంపెనీ. నాకు సెకండ్ కంపెనీ ఏ దాంట్లోకైతే కావాలనో ఆ కంపెనీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత నేను కొత్త కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తున్నాను, నవ్యత ట్రేడర్స్. ఇది నాది కొత్త కంపెనీ, ఓకే. దీంట్లోకి యాజ్ ఇట్ ఈజ్గా ఆ కంపెనీలో ఉండే మొత్తం అకౌంటింగ్ ఓచర్స్ దీంట్లోకి వచ్చేయాలి. ఇలా నేను ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా నేను షార్ట్ కట్కి యూజ్ చేస్తాను. అదేంటి, Ctrl A యూజ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, ఓకేనా. కొత్త కంపెనీ మనకు సేవ్ అయిపోయింది. ఎస్కేప్ ఇవ్వండి. చూడండి, నో ఓచర్స్ ఎంటర్డ్. దీంట్లో ఎలాంటి డేటా లేదు, జస్ట్ 2 లెడ్జర్స్, 28 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి, ఓకే. ఒకసారి చూడండి, అకౌంట్స్ ఇన్ఫోలో వెళ్తున్నాను, లెడ్జర్స్, ఓన్లీ 2 లెడ్జర్స్ మాత్రమే ఉన్నాయి, ఓకే. అంతకుమించి ఐటమ్స్ లేవు, ఏం లేవు ఇంకా. తర్వాత డిస్ప్లేలో వెళ్తున్నాను, డిస్ప్లే, ఇక్కడ కూడా ఎలాంటి ఓచర్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఏ కంపెనీ నుంచి ఓచర్ ఎంట్రీస్ కావాలనో ఆ కంపెనీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నవ్యత ట్రేడ్స్ అవసరం లేదు, RRR సొల్యూషన్స్ని నేను సెలెక్ట్ చేయాలి, ఓకే. చూడండి, RRR సొల్యూషన్స్ సెలెక్ట్ చేస్తూనే ఆ కంపెనీ పైన వచ్చేసింది. సో దీంట్లో డేట్ ఉంది కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా ఎంట్రీస్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ కంపెనీ నుంచి నవేదా ట్రేడర్స్ అనే కంపెనీలోకి మనకు అకౌంటింగ్ వచ్చేసి రావాలి. ఓకే, గుడ్. ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ అనే కంపెనీలో మనం ఉండిపోయి అక్కడి నుంచి డిస్ప్లేకి వెళ్ళాలి. డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత డే బుక్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాల్సింది ఇవి కదా, ఇవన్నీ ఎంట్రీసే కదా. సో అందుకు గాను మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మనకు ఎక్స్పోర్ట్ డే బుక్, ఎక్స్పోర్టింగ్ డే బుక్ అనే ఒక బాక్స్ లాగా ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ స్పేస్ ఇవ్వండి. అండ్ మనం చేసేది XML డేటా ఇంటర్చేంజ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఎక్స్పోర్ట్ లొకేషన్ ఎక్కడుంది, నా యొక్క టాలీ సాఫ్ట్వేర్ అనేది ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను, F అనే డ్రైవ్లో టాలీ విత్ GST అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. అవుట్పుట్ ఫైల్ ఏమి ఉంది ఇక్కడ, daybook.xml అని వస్తుంది. సో ఇంతకుముందు క్లాస్లో మనకి ఏంటి ఐటమ్స్ లెడ్జెస్ కావాలంటే అక్కడ masters.xml వస్తుంది. ఒకవేళ వచ్చేస్తో సహా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు daybook.xml అని వస్తుంది. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, షో డిపెండెంట్ మాస్టర్స్ ఆల్సో అనే ఆప్షన్ ఎస్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అని వస్తుంది, ఎస్ ఆర్ నో. ఎప్పుడైతే మీరు ఎస్ అని ఇస్తారో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ ఫోల్డర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, క్లిక్ చేస్తున్నాను, ఎస్. చూసారా? సో నేను టాలీ సాఫ్ట్వేర్ని ఎక్కడ నేను ఇన్స్టాల్ చేశానంటే దిస్ పీసీలో న్యూ వాల్యూమ్ Fలో టాలీ విత్ GST అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేశాను. అలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి డే బుక్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ పాత్ని సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టాలీ విత్ GST దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా సెట్టింగ్ మనకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్లాష్ ఇవ్వాలి. ఇప్పుడు స్లాష్ ఇస్తే ఆటోమేటిక్గా కింద ఉండే ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ చూపించేస్తుంది. మనకు కావాల్సింది ఏంది, daybook.xml కావాలి. దీన్ని సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఏ ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ చేసుకోవడం. కంట్రోల్ C అంటే కాపీ చేసుకోవడం. కంట్రోల్ C ఇస్తున్నాను, కంట్రోల్ C. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ టాలీలోకి ఎంటర్ అవ్వాలి. టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత దీని నుంచి బయటకు వచ్చేయండి, ఎస్కేప్ ఇచ్చేయండి. గేట్ యాప్ టాలీకి రావాలి. ఇప్పుడు మనం ఏ కొత్త కంపెనీలోకి డేటాను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ కంపెనీ నవేదా ట్రేడర్స్ దాన్ని సెలెక్ట్ చేశాను. చూసారా, పైన వచ్చేసింది నో వోచర్స్ ఎంటర్డ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కొత్త కంపెనీలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ డేటా ఇది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనం చేసేది వోచర్సే కదా, వోచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వోచర్స్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు అక్కడ మీరు కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి. అంటే షార్ట్ కట్కి ఏంటి, Ctrl+Alt+V పేస్ట్ చేసేసాం. అక్కడ మీరు కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు ఎంటర్ ఇస్తాం. ఆటోమేటిక్గా డేటా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, చూసారా, డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండిట్లో సేమ్ డేట్ ఉంది. నవేదా ట్రేడర్స్ ఉంది, సో త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ రెండిట్లో సేమ్ డేటా వచ్చింది. చూడండి, ప్రజెంట్ మనము నవేదా ట్రేడర్స్ అనే కంపెనీలో ఉన్నాం. ఇప్పుడు దాంట్లో డేటా వచ్చిందా లేదా అని చెక్ చేద్దాం. ఫస్ట్ లెడ్జెస్ వచ్చాయో లేదో చూద్దాం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జెస్, ఆల్టర్. చూసారా, మొత్తం నవేదా ట్రేడర్స్ అనే కంపెనీలో ఉన్నాం మనము. ఆటోమేటిక్గా లెడ్జెస్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి. తర్వాత ఐటమ్స్ చూడండి, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్. చూసారా, ఫోకస్, మల్టీ యూజర్, సింగిల్ యూజర్, వింగ్స్ నవేదా ట్రేడర్స్ అనే కంపెనీలోకి ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా అకౌంటింగ్ వచ్చర్స్ కూడా వచ్చాయో చూద్దాం. సో డిస్ప్లేకి రండి, డే బుక్ సెలెక్ట్ చేసుకోండి. చూసారా, నవేదా ట్రేడర్స్ కంపెనీ ఆటోమేటిక్గా అన్ని అకౌంటింగ్ వచ్చర్స్ అన్ని నవేదా ట్రేడర్స్ కొత్త కంపెనీలోకి ఎంటర్ అయిపోయాయి. ఓకే, ఈ విధంగా మనము అకౌంటింగ్ వచ్చర్స్ని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అర్థం అవ్వకుంటే 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.